హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి ఒకవేళ మిమ్మల్ని ఇప్పుడు చూస్తే ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? సో, మిమ్మల్ని చూస్తే వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ వస్తాయా? లేకపోతే నెగెటివ్ వైబ్స్ వస్తాయా? అసలు వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇలా ఒక రీడింగ్ అయితే ఈరోజు చెయ్యాలి అనుకుంటున్నానండి. సో, డెఫినెట్‌గా ప్రతి మనిషికి కూడా అనిపిస్తూ ఉంటదండి. ఒక వ్యక్తి మనల్ని చూసినా ఆర్ వాళ్ళు మనతో మాట్లాడితే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అని. సో, డెఫినెట్‌గా ఒకవేళ ఈ వ్యక్తి సడెన్‌గా ఇప్పుడు మిమ్మల్ని చూస్తే వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ ఫీలింగ్స్ కానీ ఎలా ఉంటాయి అనేది అది చాలా మందికి తెలుసుకోవాలి అని అనిపిస్తుంటది. మెయిన్ ఇప్పుడు చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నా, మాట్లాడుకోకపోయినా ఖచ్చితంగాను ఆ వ్యక్తులకి ఏమనిపిస్తుంది అని ఆ క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో, చూద్దాం అసలు మరి ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది అనేది. సో, ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి టర్కాయిస్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి లాబ్రడరైట్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సెలీనైట్ అండ్ బ్లాక్ టార్మలిన్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ టర్కాయిస్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి? ఆర్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతారు అనే దాన్ని పక్కన పెడితే, ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగానే చూడాలి అనుకుంటున్నారండి. మీతో మాట్లాడాలనే అనుకుంటున్నారు. వాళ్ళకెందుకో కానీ మీరు పాస్ట్‌లో చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారండి. అండ్ మీ విషయంలో కూడా వాళ్ళేమనుకున్నారంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరు. మీతో రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ చేయగలరు. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే వాళ్ళనుకున్నట్టుగా వర్కౌట్ చేసుకోగలరు అని బిలీవ్ చేశారు. బట్ అది అయినట్లేదు. సో, ఇంక వాళ్ళకెక్కడో కానీ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది ఈ రిలేషన్‌షిప్ పరంగా ఆర్ మీ విషయంలో. సో, వాళ్ళేంటంటే మేబీ ఛాన్స్ ఉంటే తీసుకుందాం ఆర్ మాట్లాడదాం, ఒకసారి చూద్దాం అని అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి ఎక్కడో డౌట్ అండి. మేబీ మిమ్మల్ని మీట్ అయినా ఆర్ మిమ్మల్ని చూసినా ఇంకా వీక్ అయిపోతారేమో అని. బట్ ఒక్కటి మాత్రం నిజం. ఈ వ్యక్తి ఏంటంటే చాలా పాజిటివ్‌గా ఉన్నారండి మీ విషయంలో. వాళ్ళైతే నెగెటివ్‌గా ఏం ఆలోచించట్లేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా! చాలా రోజుల నుంచి ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. కాకపోతే ఈ మాట్లాడడం అనేదేంటంటే ఒక లిమిట్‌లో అండి. ఎక్కువ మాట్లాడేసి, ఎక్కువ వాళ్ళని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకొని, వాళ్ళేంటో మీకు ఇంకా క్లియర్‌గా అర్థమయ్యేలా చేయడం కోసమయితే కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తులు పాస్ట్‌లో కూడా చాలా ఎక్కువ మాట్లాడి వాళ్ళ కోసం చాలా తెలిసినట్టు చేసుకున్నారు. సో, ఇప్పుడు ఆ పనైతే చేయకూడదనుకుంటున్నారండి. ఎందుకంటే ఆ పని చేస్తే మళ్ళీ కూడా మీరేంటంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు అనే భయం. సో, ఈ వ్యక్తులేంటంటే మిమ్మల్ని చూడడానికి ప్రిపేర్డ్‌గా ఉన్నారు. అండ్ మిమ్మల్ని చూస్తే కూడా వాళ్ళకి పాజిటివ్ వైబ్సే వస్తాయని కూడా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఈ రిలేషన్‌షిప్ పరంగా కూడా బ్యాలెన్స్ కోరుకుంటున్నారండి. మీ సైడ్ నుంచి మీరు కొన్ని ఎఫర్ట్స్ పెట్టాలి, లేకపోతే మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి అని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారు. మీరు వాళ్ళ కోసం ఏదైనా చేస్తే వాళ్ళు కూడా చేయడానికి సిద్ధంగానే ఉన్నారండి. ఇక్కడ క్లియర్‌గా అంటే ఈ 2 కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఈ వ్యక్తులేంటంటే మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు. అండ్ చూసిన తర్వాత మాట్లాడాలి అని కూడా అనుకుంటున్నారు. కాకపోతే మీరెలా రియాక్ట్ అవుతారో అండ్ ఈ సిట్యుయేషన్స్‌ని మళ్ళీ మీరెలా హ్యాండిల్ చేస్తారో అనే భయం మాత్రం వాళ్ళకుందండి. లైక్ ఏంటంటే ఈ వ్యక్తులు మీరు కంట్రోల్ చేస్తారేమో, లేకపోతే మళ్ళీ కూడా యాటిట్యూడ్ చూపిస్తారేమో అనే ఆ ఫీలింగ్ ఎక్కడో వీళ్ళకుందండి. సో, మీరది కాదు అనంటే డెఫినెట్‌గా వాళ్ళేంటంటే మీ వైపు రావాలనే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తులకి ఎక్కడో ఏమనిపిస్తుందంటే చూసినా, మాట్లాడినా ఉపయోగం ఏముంది? మళ్ళీ మనమే ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుందేమో! ఈ వ్యక్తి కోసం మనకు ఆల్రెడీ తెలుసు కదా!
వీళ్ళేంటంటే ఏ ప్రయత్నాలు పెద్ద చేయరు. మనమే ఏదో చేసుకొని వర్కౌట్ చేసుకోవాలి. వీళ్ళేంటంటే ఒక స్టాండ్ తీసుకోవడం అవేం లేదు అని ఆ ఫీలింగ్ వాళ్ళకెక్కడో స్ట్రాంగ్‌గా ఉందండి. అండ్ మీకోసం అని చెప్పి వాళ్ళే అన్ని ప్రయత్నాలు చేయాలి. మీరేంటంటే హ్యాపీగా ఉంటారు. ప్లస్ ఇక్కడ మీ లైఫ్‌లో కూడా ఇంకెవరో వ్యక్తి ఉన్నట్టున్నారండి. సో, దానివల్ల కూడా వీళ్ళెలా ఫీల్ అవుతున్నారు అంటే, ఆ వ్యక్తితో కూడా పోటీ పడాలి. ఈ వ్యక్తి అటెన్షన్ కోసం. ఈ వ్యక్తి ఏంటంటే ఎవరిని ఎలా చూడాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో అలా చెయ్యరు అనే ఆ ఆలోచనలు కూడా ఉన్నాయండి వీళ్ళకి. సో, దానివల్ల కూడా వీళ్ళేంటంటే ఈ డౌట్స్‌తోని ఈ వ్యక్తిని చూడడం కానీ, మాట్లాడడం కానీ కరెక్ట్ కాదేమో అనుకుంటున్నారు. బట్ డెఫినిట్‌గా మాట్లాడాలి అనే ఉంది. అండ్ చూడాలని కూడా ఉంది. సో, చూస్తే ఖచ్చితంగాను మీకు దగ్గర అయిపోతారు అనే ఫీలింగ్ కూడా వాళ్ళకుందండి. మేబీ తొందరలోనే ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఎదురు పడొచ్చు. ఆర్ మీతో మాట్లాడడానికి కూడా అవకాశం ఉంది. ఆ మాట్లాడేటప్పుడు కానీ మీరు వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ ఇచ్చినా వాళ్ళకి అంటే మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెడతారు అనే క్లారిటీ ఇచ్చినా సరే వాళ్ళేంటంటే మీ విషయంలో మళ్ళీ రిస్క్ తీసుకొని ఈ రిలేషన్‌షిప్ బిగిన్ చేయడానికి చూస్తారండి. అదైతే నేను మీకు క్లియర్‌గా చెప్పగలను. ఏదైనా సరే ఈ వ్యక్తి నుంచి అయితే నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఎక్కడ కూడా వీళ్ళు అనేసరికి ఆ నెగెటివ్ వైబ్స్ రావట్లేదు. వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది ఆర్ వర్కౌట్ అవ్వాలి. ఈరోజు కాకపోయినా రేపైనా థింగ్స్ మేబీ బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు మారుతారు ఆర్ మీరేంటంటే వీళ్ళకి ఆ అటెన్షన్ ఇస్తారు. వీళ్ళ కోసం ఆలోచిస్తారు అని ఎక్కడో కానీ నమ్ముతున్నారు. బట్ వాళ్ళకేంటంటే మీ సైడ్ నుంచి ఆ ఎష్యూరెన్స్ వస్తే తప్ప క్లారిటీ రాదండి. ఏదైనా సరే ఈ వ్యక్తులు మిమ్మల్ని చూస్తే మాత్రం పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. అండ్ మీ నుంచి కొన్ని ఎక్స్‌పెక్ట్ కూడా చేస్తారు. అస్సలు చేయరు అని చెప్పడానికి లేదు. అదేంటంటే మీరు వాళ్ళ మీద జెన్యూన్‌గా లవ్ అండ్ కేర్ చూపించాలి. వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాలి అని. సో, ఇలా ఇవన్నీ జరిగితే మాత్రం ఈ రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ బ్లూమ్ అవుతుందండి. అది మాత్రం నేను చెప్పగలను. సో, ఛాన్స్ ఉంటే ఛాన్స్ తీసుకోవడానికే చూడండి. నేనెందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇక్కడ ఈ వ్యక్తులకి ఎక్కడో ధైర్యం లేదండి. ముందైతే ధైర్యం ఉండేది. ఎవరితో అయినా ఫైట్ చేయగలరు, లేకపోతే ఎవరినైనా ఒప్పించగలరు ఆర్ మీకోసం ఎంత దూరమైనా వెళ్ళగలరు అని. బట్ కొన్ని సిట్యుయేషన్స్ జరిగిన తర్వాత వాళ్ళకి ఆ ధైర్యం పోయింది అని చెప్పొచ్చు. ఈవెన్ మీరే ఎప్పుడైతే వాళ్ళ విషయంలో కొన్ని చేశారో అంటే మీకోసం ఎవరితో అయినా ఫైట్ చేద్దాం అనుకున్నారు కానీ మీతోనే ఫైట్ చేసే పరిస్థితి వస్తుంది అని వాళ్ళు కూడా అనుకోలేదండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేదనమాట. మీ నుంచి అయితే ఆ లవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆ లవ్‌ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మీరిచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వాలి అని అనుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ హర్ట్ అవ్వాలి అని అనుకోవట్లేదు. మళ్ళీ పాస్ట్‌లో ఎఫర్ట్స్ పెట్టినట్టుగా ఇప్పుడు పెట్టాలని కూడా అనుకోవట్లేదు. ఫస్ట్ మీరు ఏదైనా చేస్తే అప్పుడు దాని ప్రకారం వాళ్ళు ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు కానీ, అస్సలు చేయకూడదు అని అనుకోవట్లేదు. అలా అని చెప్పి అంతా చెయ్యాలి అని కూడా అనుకోవట్లేదు. ఈ వ్యక్తులు ఏంటంటే వాళ్ళ వాల్యూ మీరు తెలుసుకుంటే డెఫినెట్‌గా వాళ్ళేంటంటే మీకు దగ్గరవ్వాలి అనుకుంటున్నారండి. బట్ వాళ్ళ వాల్యూ మీకు తెలిసిందా లేదా అనేది వాళ్ళకి తెలీదు కదా! ఒకవేళ మీ ఇద్దరు ఎదురు పడినా సరే మీరేంటంటే అది చూపించుకోవాల్సిన అవసరం ఉంటుందండి వాళ్ళకి. మీరు కూడా అంటే వీళ్ళు మనతో మాట్లాడకపోతే ఏంటి? వీళ్ళు మనల్ని చూడకపోతే ఏంటి? మనం కూడా చూడొద్దు. మనం కూడా మాట్లాడొద్దు. మనకేంటి అవసరం అని ఇలా అనుకుంటే మాత్రం ఈ రిలేషన్‌షిప్ అయితే ఏ వేలో కూడా ముందుకు వెళ్ళదండి. బట్ వాళ్ళు చూసినా చూడకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా మనం ప్రయత్నం చేద్దామని కానీ మీరు ప్రయత్నం చేస్తే డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుందండి. ఆ వ్యక్తులైతే మాత్రం మిమ్మల్ని చూస్తే పాజిటివ్‌గానే రెస్పాండ్ అవుతారు. అది మాత్రం నేను చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో ఆర్ అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ ఇక్కడ ఈ వ్యక్తికి ఏంటంటే మీరు ఆ లవ్‌ని ఆఫర్ చేయాల్సి ఉంటుందండి. వాళ్ళకి ఆ అటెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు అనుకోవచ్చు మేమెందుకండి ఇవ్వాలి అని. మీరిస్తేనే వాళ్ళకి అర్థమవుతుందండి. మీరు సిన్సియర్‌గా ఉన్నారు. మీరు కూడా మారారు అని. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే ఈరోజు మీరు వీళ్ళకి లవ్‌ని కానీ షేర్ చేస్తే రేపనే రోజు వాళ్ళు కూడా అది షేర్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీ విషయంలో పాజిటివ్‌గా ఉన్నారు. సో, వాళ్ళన్నిటికీ సిద్ధంగానే ఉన్నారు. బట్ మీ సైడ్ నుంచి కూడా వాళ్ళకి కొంత క్లారిటీ వస్తే అప్పుడు వాళ్ళేదో చేయాలి అనుకుంటున్నారు. బట్ మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు. అండ్ మీరు ఏమనుకుంటున్నారంటే ఈ వ్యక్తితో మీరు మాట్లాడితే డెఫినిట్‌గా ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అవుతాయి అని కూడా అనుకుంటున్నారండి. ఈ వ్యక్తికి మీరు దూరం అయిపోయినప్పటి నుంచి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మేబీ ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోరు ఇంకా. ఆర్ మొత్తానికి ఇక్కడ కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చేసాయి. ఇంకా థింగ్స్ వర్కౌట్ అవ్వవు అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తిని ఫేస్ చేసినా, ఈ వ్యక్తితో మాట్లాడినా
మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు జడ్జి చేసుకోవడం కానీ, మళ్ళీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరగడం కానీ, ఇక్కడ మీరు కూడా ఏంటంటే కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా లేరండి. మీ సైడ్ నుంచి కూడా ఆ అడ్జస్ట్‌మెంట్స్ అనేవి నాకు కనిపించట్లేదు. ఆ వ్యక్తే అలా ఉంటే మేమెందుకు ఇలా ఉండాలి? వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాల్సిన అవసరం మాకేంటి? మాకు నచ్చినట్టుగా మేము ఉంటాం. ఆ వ్యక్తి ఏమైనా సరే మాకు నచ్చినట్టుగా ఉంటున్నారా అని మీకు అనిపించొచ్చు. అంటే ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ, ఎవరు కూడా ఇనిషియేట్ చేయడానికి సిద్ధంగా లేనట్టు అనిపిస్తుందండి. ఈవెన్ చూసుకున్నా సరే, ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు బయటికి చెప్పుకొని, ఒకళ్ళతో ఒకళ్ళు ఓపెన్‌గా మాట్లాడుకునే పరిస్థితి లేనట్టు నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ క్లియర్‌గా ఈ వ్యక్తితోనైతే మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందండి. వాళ్ళు మీకు ఎదురు పడితే మాత్రం మీరు మాట్లాడాలంతే. వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేస్తారేమో, మీరు వాళ్ళని తిడతారేమో, ఆర్గ్యుమెంట్స్ అవుతాయేమో అని భయపడితే మాత్రం ఈ రిలేషన్‌షిప్ ఎప్పటికీ ముందుకు వెళ్ళదు. అలా అని చెప్పి మీరు ప్రిటెండ్ చేసుకొని ఉండాలేమో వాళ్ళ దగ్గర, ఆర్ వాళ్ళు చెప్పిందే వినుకొని ఉండాలేమో, వాళ్ళకి సరెండర్ అయిపోవాలి, వాళ్ళ కంట్రోల్‌లోకి మీరు వెళ్ళిపోతారు. ఈ ఆలోచనలు కూడా పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా ఒకళ్ళ ఒపీనియన్స్ ఒకళ్ళు షేర్ చేసుకుంటే తప్ప రిలేషన్‌షిప్ అనేది ఏ వేలో ముందుకు వెళ్తుందో క్లారిటీ రాదు. ఈ వ్యక్తితో మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేసి మీ మనసులో ఉన్న మాటలు చెప్తే అప్పుడైనా సరే వాళ్ళు స్లోగా వాళ్ళ మనసులో మాటలన్నీ కూడా బయట పెడతారండి. దాని ప్రకారం కూడా మీరు చెప్పాల్సింది చెప్పొచ్చు. ఆ తర్వాతైనా సరే స్లోగా ఈ రిలేషన్‌షిప్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. బట్ ఏదైనా సరే ఫస్ట్ అయితే మాత్రం ఫైట్ చేయడానికి కాకుండా పీస్ చేసుకోవడానికే ప్రయత్నం చేయాలండి. వీళ్ళు ఎక్కడైనా ఎదురుపడితే వాళ్ళతో మీకు డిస్ప్యూట్స్ ఉన్నా సరే స్టిల్ మంచిగా మాట్లాడడానికే ప్రయత్నం చేయాలి ఫస్ట్. ఒకవేళ వాళ్ళ నుంచి మీకు అప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే ఇంక మీ ఇష్టం. ఆ తర్వాత ఏం చేస్తారో. బట్ మీ సైడ్ నుంచి అయితే మీరు ఈ వ్యక్తిని కలుపుకోవడానికే ట్రై చేయాలండి. అప్పుడే రిలేషన్‌షిప్ ఏంటంటే మీరు అనుకున్న వేలో మళ్ళీ బిగిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ వ్యక్తితో. లేదు ఈ వ్యక్తి మాకు అక్కర్లేదు అనుకుంటే వాళ్ళని మీరు చూడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం అండి. ఎందుకు నేను ఇంతలా చెప్తున్నానంటే నాకైతే ఈ కార్డ్స్ చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది. ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ ఆ వ్యక్తి నుంచి అయితే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మీ నుంచే కొంచెం నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి నాకు. ఎక్కడో కానీ భయము ఉంది, ప్లస్ కోపము ఉంది, అన్నీ ఉన్నాయి. మరి దానికి రీజన్ ఏంటో నాకైతే తెలీదు. ఖచ్చితంగాను ఈ వ్యక్తితో అయితే మాత్రం రిలేషన్‌షిప్ అయితే బెటర్ చేసుకోవడం అనేది మంచి ఆప్షన్ అండి. లేదు అనుకున్నా మీ ఇష్టమే. ఎందుకంటే మీ లైఫ్‌కి మీరు డెసిషన్స్ తీసుకొని, మీరే ఆ స్టాండ్ తీసుకొని, మీరే దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి కాబట్టి, ఇంకా ఏ ఛాలెంజెస్ అయినా, ఏ హ్యాపీనెస్ అయినా సరే మీ చేతుల్లోనే కొన్ని ఉంటుంది కాబట్టి మీరే డిసైడ్ చేసుకోవాలి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ లాబ్రడైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. సో ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చి విడిపోయినట్టు అనిపిస్తుందండి. అంటే ఈ వ్యక్తి హార్ట్ బ్రేక్ అవ్వడమో, లేకపోతే ఈ వ్యక్తి డిసప్పాయింట్ అవ్వడమో జరిగింది మీ విషయంలో. వాళ్ళేంటంటే యాక్చువల్‌గా ఫస్ట్ నుంచి కూడా మీ విషయంలో ఒక క్లారిటీ మెయింటైన్ చేయలేదు. లైక్ ఎలా అంటే ఈ వ్యక్తి ఇది, వీళ్ళతో లైఫ్ ఎలా ఉంటుంది అనే ఈ క్లారిటీ వాళ్ళకి లేదు. సో దానివల్ల వాళ్ళు కూడా మీకు ఎలాంటి అష్యూరెన్స్ కానీ ఏమి ఇవ్వలేదు. ఈ రిలేషన్‌షిప్‌లో అందుకే క్లారిటీ లేదు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే వాళ్ళలోని చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. ఈ వ్యక్తులు ఏంటంటే డిస్ట్రాక్ట్ అయిపోయారు అని కూడా చెప్పొచ్చు. మీ బిహేవియర్ అనేది వాళ్ళకి మేబీ ఇంకోలా అర్థమైందేమో. ఆర్ మీరు చేసే పనులు, మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి ఏంటంటే చాలా డిఫరెంట్‌గా అనిపించడం ఏదో జరిగింది. మొత్తానికి మీరు ఒకటైతే వాళ్ళకి మీరు ఇంకోలా అర్థమయ్యారు. సో అందుకే ఈ వ్యక్తులు తొందరగా డిస్ట్రాక్ట్ అయిపోయి మీ విషయంలో ఇంక డెసిషన్ తీసుకున్నట్టున్నారు. అలా ఈ వ్యక్తి ఏంటంటే మీకు దూరం అయిపోయారండి. మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చేసాయి. కేయోస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇదేంటంటే చాలా రోజుల క్రితమే జరిగింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒకవేళ సడన్‌గా ఈ వ్యక్తి మీకు ఎదురు పడితే వాళ్ళకి చాలా పాజిటివ్‌గా అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ వ్యక్తికి మీ విషయంలో క్లారిటీ లేకపోయినా, మీ ఇద్దరికి బ్రేకప్పే అయినా, సెపరేటే అయినా సరే వాళ్ళకి ఎక్కడో కానీ మీరు అంటే ఆ ఇష్టం మాత్రం ఉండిపోయిందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో
నేనైతే క్లియర్‌గా చెప్పగలను. ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్తే వాళ్ళకి పాజిటివ్ వైబ్సే వస్తాయి తప్ప నెగెటివ్ వైబ్స్ అయితే రావు. అలా అని చెప్పి వాళ్ళు బయట పడరు కూడా. వాళ్ళెలా ఉంటారంటే నార్మల్‌గా ఉంటారు. ఎందుకంటే నార్మల్‌గానే ఈ వ్యక్తులు స్లోగా ఉంటారనమాట. అంటే ఇప్పుడు కొంతమందేంటంటే వెంటనే వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసుకోవడం, రోజు అదేంటంటే ఏదో ఒక వేలో ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేయడం, లేకపోతే యాక్షన్స్‌లో ప్రూవ్ చేసుకోవడం ఇలాంటివి చేసే టైప్. బట్ ఈ వ్యక్తి ఏంటంటే అలా యాక్షన్స్‌లో ప్రూవ్ చేసుకొని వాళ్ళ లవ్‌ని ఏంటంటే రోజు చెప్పే ఆ టైప్ కాదండి. టైం వచ్చినప్పుడు చూపించుకుంటారే కానీ ఎక్కువ చెప్పుకొని తిరిగే టైప్ అయితే కాదు. సో, ఇలాంటి వ్యక్తులు ఏంటంటే నార్మల్‌గానే అలా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఇంత డిఫరెన్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళెందుకు వాళ్ళని వాళ్ళు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకుంటారు. సో, ఎక్స్‌ప్రెస్ చేసుకోరు. బట్ మిమ్మల్ని చూసి మాత్రం వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఈ వ్యక్తులు ఏంటంటే ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చే ముందు చాలా ఆలోచించే టైప్ అండి. అన్నీ చూసుకునే టైపు. సో, ఇలా కమిట్మెంట్ ఇచ్చి ఆలోచించుకునే టైప్ అయిన వ్యక్తికి మీరు సడన్‌గా ఎదురు పడ్డారనుకోండి, వాళ్ళెందుకు సడన్‌గా వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తారు. అలా ఎక్స్‌ప్రెస్ చేయరండి. సైలెంట్‌గా ఉంటారు. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. బట్ లోపల మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మిమ్మల్ని చూసినందుకు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే స్వీట్‌గా మాట్లాడడం కానీ, అంటే మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా అంటే అలా మాట్లాడడం కానీ, ఓపెన్‌గా వాళ్ళ హార్ట్‌లో ఉన్నది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ చేయరండి. కొంచెం రూడ్‌గానే మాట్లాడతారు. వాళ్ళ మాటలు కూడా ఎలా అనిపిస్తాయంటే, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడతారని తెలిస్తే అసలు మనం మాట్లాడే వాళ్ళం కదా! ఈ వ్యక్తికి అసలు మనం అంటేనే ఇష్టం లేదు. ఎప్పుడో అయిపోయింది కూడా గుర్తుపెట్టుకున్నారు. ఇంకా ఇది విడిచిపెట్టట్లేదు అని మీకనిపించేలా ఉంటాయన్నమాట వాళ్ళ మాటలు. బట్ డీప్ డౌన్ వాళ్ళేంటంటే వాళ్ళ పెయిన్‌ని మీతో షేర్ చేసుకుంటున్నట్టుగా అర్థం అండి. ఆ వ్యక్తి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మీకది నచ్చట్లేదు అంటే, అది వాళ్ళు కావాలని మిమ్మల్ని టాంట్ చేయడానికో, లేకపోతే మిమ్మల్ని హర్ట్ చేయడానికో అంటున్న మాటలైతే కాదండి. వాళ్ళ పెయిన్‌ని వాళ్ళు ఆ వేలో ఎక్స్‌ప్రెస్ చేసుకుంటున్నారు. వాళ్ళని అంటే మీరు దూరం పెట్టినందుకు ఆర్ వాళ్ళు మీకు దూరమైనందుకు వాళ్ళేంటంటే ఆ వేలో వాళ్ళ ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. ఈ వ్యక్తిని మీరు అర్థం చేసుకోవాలి అన్న కొంచెం కాంప్లికేటెడే. ఎందుకంటే వీళ్ళలో మస్కులైన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. జనరల్‌గా ఫెమినైన్ ఎనర్జీ అనేది ఈ మస్కులైన్ ఎనర్జీతో బ్యాలెన్స్డ్‌గా ఉంటే వాళ్ళేంటంటే ఆలోచించడం కానీ, జెంటిల్‌గా ఉండడం కానీ, ఆ కైండ్‌నెస్‌ని చూపించడం కానీ చేస్తారు. బట్ ఎప్పుడైతే ఇక్కడ 3 కింగ్ కార్డ్స్ వచ్చాయో వాళ్ళలోనున్న ఆ మస్కులైన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉందన్నమాట ఫెమినైన్ ఎనర్జీ కంటే. సో, వాళ్ళు ఆటోమేటిక్‌గా యాటిట్యూడ్ చూపించడం, ఆ డామినెన్స్ లేకపోతే కంట్రోల్ చేస్తుండడం ఇవన్నీ కూడా మీకు క్లియర్‌గా తెలుస్తుంటాయి. అలా అని చెప్పి ఈ వ్యక్తులేంటంటే టాక్సిక్ కాదు. బై హార్ట్ చాలా మంచి వ్యక్తులండి. అది కూడా నేను చెప్పగలను. మేబీ మీతో సిట్యుయేషన్స్ ఇలా అయిపోయి ఉండొచ్చు కానీ, వ్యక్తులైతే మాత్రం చెడ్డవాళ్ళు కాదు. సో, వాళ్ళు ఇంకొకటి కూడా భయపడతారండి. మీరు కానీ ఒకవేళ ఈ వ్యక్తికి సడెన్‌గా ఎదురుపడినా, వాళ్ళు మిమ్మల్ని చూసినా సరే, వాళ్ళకి ఎంత హ్యాపీగా అనిపిస్తదో మాట్లాడితే అంతే గొడవలొస్తాయనే భయం కూడా ఉంటుందంట. ప్లస్ వాళ్ళ పెయిన్‌ని, వాళ్ళ ఒపీనియన్స్‌ని మీతో షేర్ చేసుకున్నప్పుడు కూడా అది మీరు పాజిటివ్‌గా అర్థం చేసుకుంటారు అని కూడా వాళ్ళకి అనిపించట్లేదు. సో, దానివల్ల ఇద్దరి మధ్యలో మళ్ళీ గొడవలొచ్చి, మళ్ళీ దూరం అయిపోయి, మళ్ళీ ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారేమో అనే ఆ ఫీలింగ్ కూడా వాళ్ళకి అంటే క్రియేట్ అవుతుంది. సో, ఇదేంటంటే 100% పాజిటివ్ అని ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. ఈ వ్యక్తులేంటంటే మేబీ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరండి. వాళ్ళకి జరిగిన దాని కోసం వాళ్ళు మాట్లాడకుండా అయితే సైలెంట్‌గా ఉండలేరు. ఖచ్చితంగా మిమ్మల్ని చూసారు అంటే వాళ్ళలో ఆ లవ్వు ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు అడగాల్సినవి కూడా అడుగుతారండి. సైలెంట్‌గా అయితే ఉండరు. అది మాత్రం నేను చెప్పగలను. సో, దీనివల్ల మళ్ళీ కూడా అంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ వ్యక్తులేంటంటే మీతో మాట్లాడిన తర్వాత మీరు మంచిగా మాట్లాడితే పర్వాలేదండి. బట్ మీరు మళ్ళీ రూడ్‌గా మాట్లాడితే ఈ వ్యక్తులకి ఎలా అర్థమవుతుందంటే వీళ్ళేం మారలేదు. వీళ్ళు ఇలానే ఉన్నారు. వీళ్ళతో మనం మాట్లాడితే మళ్ళీ కూడా ఇబ్బందులు పడతాం. ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ ట్రాప్ అయిపోతామేమో అనే ఇలాంటి ఫీలింగ్స్ కూడా స్టార్ట్ అవ్వొచ్చండి. మన సైడ్ నుంచి మనం ఎప్పుడు జెంటిల్‌గా ఉందాం. వీళ్ళ విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకుందాం అన్నా సరే, వీళ్ళే డిస్టర్బెన్సెస్ అన్నీ ఈ రిలేషన్‌షిప్‌లోకి తీసుకొస్తున్నారు. ఆర్ కేయోస్ తీసుకువస్తున్నారు ఈ రిలేషన్‌షిప్‌లో. ఈ వ్యక్తిని ఇంక నమ్మలేము అని అలాంటి ఒక ఫీలింగ్స్ క్రియేట్ చేసుకోవచ్చండి. సో, ఈ వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు కొంచెం హార్ష్‌గా ఉన్నా సరే, అది వాళ్ళ పెయిన్ అని అర్థం చేసుకోండి. ఆర్ అదే వాళ్ళ వే ఆఫ్ మిస్సింగ్ అని అర్థం చేసుకోండి. అదే వాళ్ళ వే ఆఫ్ లవ్ అని మీరు అర్థం చేసుకోవాలండి. ఎప్పుడైతే మీరు ఆ వేలో ఈ వ్యక్తిని చూస్తారో అప్పుడే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే బెటర్ అవుతుంది. బట్ వాళ్ళు మాట్లాడే మాటల్లో మీరు ఎప్పుడైతే నెగటివిటీని చూస్తారో లేకపోతే అది మీరు హేట్రెడ్‌లా ఫీల్ అవుతారో
ఈ రిలేషన్షిప్ అయితే ప్రోగ్రెస్ అవ్వదండి. అది మాత్రం నేను చెప్పగలను. ఖచ్చితంగాను వాళ్ళు ఏదో అంటారు, లేకపోతే వాళ్ళ ఒపీనియన్స్ అనేవి ఆ వేలో షేర్ చేస్తారు అని మీరు భయపడకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మీకు అర్థమవుతుందండి ఈ రిలేషన్షిప్ ఎటు వెళ్తుంది ఆర్ ఈ రిలేషన్షిప్ పరంగా మీరు ఏం చెయ్యాలి అనేది. అండ్ చూద్దాం అసలు ఇంకా యూనివర్స్ ఈ సిచ్యువేషన్ పరంగా మీకు ఏం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. సో నేను చెప్తున్నాను కదండి, మీరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి అంటే మీకు కూడా ఇష్టమే ఉంది. మీకేమి ఈ వ్యక్తి ఇష్టం లేదు, వీళ్ళు దూరంగా ఉంటే మంచిది అని మీరు అనుకోవట్లేదు. డీప్ డౌన్ వీళ్ళు మారాలి, వీళ్ళు మీ దగ్గరికి రావాలనే మీరు అనుకుంటున్నారు. కాకపోతే మీలో ఉన్న ఇష్టాన్ని మీరు కూడా బయట పెట్టడానికి సిద్ధంగా లేరండి. మీరేంటంటే ఈ వ్యక్తి ఎక్స్ప్రెస్ చేస్తే మీరు కూడా ఎక్స్ప్రెస్ చేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే మీరు తొందరపడిపోయి మీ ఫీలింగ్స్ వీళ్ళకి చెప్పేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకోకపోతే ఏంటి పరిస్థితి, ఆర్ వాళ్ళది మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఏంటి పరిస్థితి, ఆర్ అన్నీ వినేసాక మిమ్మల్ని విడిచిపెట్టేస్తే ఏంటి పరిస్థితి, ఇలా మీరు ఏంటంటే ఆలోచిస్తున్నారండి. మీలోనే ఏంటంటే వీళ్ళంటే ఇష్టం కనిపిస్తుంది, కానీ వీళ్ళని అప్రోచ్ అయ్యి లేకపోతే వీళ్ళతో మీ ఒపీనియన్స్ షేర్ చేసుకునే అంత ధైర్యం కనిపించట్లేదు. ఎందుకంటే అలా షేర్ చేసుకున్న రోజు మళ్ళీ ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతుందేమో అనుకుంటున్నారు. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని మీరు ట్రస్ట్ చేయాలి, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోవాలి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ వ్యక్తిని ఫేస్ చేసినప్పుడు కొంత నెగిటివిటీ ఉంటుంది కరెక్టే, బట్ ఆ వ్యక్తి మిమ్మల్ని చూడగానే కూడా చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారంట. వాళ్ళకి ఎక్కడో కానీ ఆ సాటిస్ఫాక్షన్ వస్తుందంట. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో ఎన్ని సఫరింగ్స్ ఉన్నా ఆర్ ఎంత డిఫరెన్సెస్ ఉన్నా సరే స్టిల్ ఆ వ్యక్తి మిమ్మల్ని చూసినప్పుడు పాజిటివ్ వైబ్స్ ఎలా అయితే వాళ్ళకి వస్తాయో మీకు కూడా అదే పాజిటివ్ వైబ్స్ రావాలి. అలా అని చెప్పి మాట్లాడేటప్పుడు ఏంటంటే వాళ్ళు అలా మాట్లాడారు అని చెప్పి మీరు కూడా వాళ్ళతో ఫైట్ చేసి ఆర్గ్యుమెంట్ పెట్టుకొని వాళ్ళని హర్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అదేనండి. సో దానికి ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏం చేయలేరు. సో మీరు కూడా ఏంటంటే వాళ్ళలానే బిహేవ్ చేసి వాళ్ళలానే ఫైట్ చేస్తే ఇంక వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏముంటుంది. అలా అని చెప్పి వాళ్ళు నెగిటివ్ పర్సన్స్ కూడా కాదండి. సో మీరు దానికోసం కాదు ఇప్పుడు ఆలోచించాల్సింది. ఈ వ్యక్తితో మాట్లాడినప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడండి. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేసినా, వాళ్ళు ఏదైనా రఫ్గా మాట్లాడినా సరే కూల్గా మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వ్యక్తిని చూసినప్పుడు మీరు కూడా ఆ నెగిటివిటీ పెంచుకోవద్దండి. వాళ్ళకైతే మనసులో ఏం లేదు, సో మీరు కూడా అవేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ చేసుకోవడం కోసం మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సిన అవసరం కనిపిస్తుందండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ సెలినైట్ అండ్ బ్లాక్ టార్మలిన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్తే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండూ ఫీల్ అవుతారండి. వాళ్ళకి అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది, అదేంటంటే పాస్ట్లో ఈ వ్యక్తికి మీకు మంచి కనెక్షనే ఉంది, బట్ ఎందుకో కానీ ఎన్నిసార్లు ఇద్దరు థింగ్స్ వర్కౌట్ చేసుకుందాం అనుకున్నా సరే అది వర్కౌట్ అవ్వలేదండి. ఆ టైంకి అది వర్కౌట్ అయినట్టు అనిపించినా సరే అవ్వలేదు. ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలోని వాళ్ళు డెసిషన్స్ అనేవి తొందరగా తీసుకున్నారు, దానివల్ల వాళ్ళు ఫెయిల్ అవ్వడం ఏదో జరిగింది. సో ఈ వ్యక్తి ఏంటంటే అవి ఫెయిల్ అయినా సరే గివప్ చేయలేదండి. మీ పరంగా వాళ్ళు ఎఫర్ట్సే పెట్టారు అని చెప్పొచ్చు, పెట్టలేదు అని అంటే అది కరెక్ట్ కాదు. బట్ ఎందుకో చెప్తున్నాను కదా, ఇద్దరు ఎన్నిసార్లు వర్కౌట్ చేసుకుందాం అనుకున్నా అది వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడో కానీ ఫెయిల్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. ప్రయత్నాలు చేయకుండా సైలెంట్గా ఉన్నట్టుగా అనిపించట్లేదు. ఈవెన్ ఇక్కడ ఏంటంటే ఇంకో వ్యక్తి ద్వారా కూడా ప్రయత్నాలు చేశారు. ఈవెన్ ఇక్కడ ఏంటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఫలించకపోయినా మళ్ళీ కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అనుకున్నారు డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ ఎలా అయినా వర్కౌట్ చేసుకోవాలి, ఎలా అయినా థింగ్స్ బెటర్ చేసుకోవాలి అని. బట్ సడన్గా ఇక్కడ ఏంటంటే ఒక థర్డ్ పార్టీ ఎంట్రీ అనేది నాకు కనిపిస్తుంది. దానివల్ల థింగ్స్ కాంప్లికేట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చండి, మీకు సంబంధించిన వాళ్ళైనా అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా కూడా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బట్ స్టిల్ ఏదైనా సరే ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని సడన్గా చూస్తే చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారండి. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మళ్ళీ కూడా మీతో రిలేషన్షిప్ బిగిన్ చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. కానీ పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు కదా అని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ వ్యక్తులు ఏంటంటే
ఛాలెంజింగ్‌గా కూడా ఫీల్ అవుతారు. ఈ వ్యక్తులేంటి మనకు కనిపించారు, వీళ్ళెందుకు సడెన్‌గా మళ్ళీ మన లైఫ్‌లోకి వచ్చారు, ఆర్ మళ్ళీ ఇప్పుడు ఇంకేం ఆలోచనలు చేస్తున్నారు, మళ్ళీ ఎలా మోసం చేయడానికి చూస్తున్నారు అని ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా ఈ వ్యక్తికి మీరంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. మరి దానికి రీజన్ ఏంటో నాకైతే తెలీదు. బట్ ఈ వ్యక్తి ఎందుకో కానీ మిమ్మల్ని నమ్మడానికి కూడా సిద్ధంగా లేరు. దానివల్లే దూరం అయ్యారు. సో, ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ కనిపించారంటే ఇంకేమి ఇబ్బందులు వస్తాయో, ఈసారి మళ్ళీ ఎలా టార్చర్ పెట్టడానికి చూస్తారో అనే ఆ ఫీలింగ్ కూడా వాళ్ళకి క్రియేట్ అవుతుంది. పాజిటివిటీ ఎంతుందో నెగటివిటీ కూడా అంతే ఉందని చెప్పొచ్చండి. నేను చెప్పాను కదా మీకు. ఆల్రెడీ ఇక్కడ ఎప్పుడైతే 3 ఏస్ కార్డ్స్ వచ్చాయో ఖచ్చితంగాను ఇది గుడ్ సైన్ అయితే కాదు. బట్ అలా అని చెప్పి బ్యాడ్ థింగ్స్ జరుగుతాయని నేను చెప్పను, కానీ ఇక్కడ క్లియర్‌గా వ్యక్తులు పాజిటివ్ ఫీల్ అవుతారు, నెగెటివ్ కూడా ఫీల్ అవుతారు. వాళ్ళకేంటంటే న్యూ బిగినింగ్స్ అనేవి కావాలి అని అనిపిస్తుంది. బట్ ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి సిద్ధంగా లేరు. ఆర్ మళ్ళీ ట్రస్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. సో, దీనివల్ల ఏంటంటే రిలేషన్‌షిప్ అనేది ఒక న్యూ వేలో బిగిన్ చేసుకోవాలి అని అనుకోరు. ఆర్ ఈ ఫేజ్ ఎండ్ అవ్వాలి అని వాళ్ళు అనుకోరు. మీకు దూరంగా ఉండడమే మంచిది అని వాళ్ళకి అనిపించొచ్చు. బట్ ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది. ఎందుకంటే పాస్ట్‌లో కూడా ఈ వ్యక్తి కోసం చాలా ప్రయత్నాలు చేసాం. వీళ్ళ వల్ల చాలా రిస్క్స్ తీసుకున్నాం. ఆర్ ఎంతోమందితో మాటలు పడ్డాం. ఆర్ ఈ వ్యక్తితో మళ్ళీ మళ్ళీ కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వడం కోసం ఎఫర్ట్స్ పెట్టాం అని ఈ ఫీలింగ్. అంటే పాస్ట్‌లో వాళ్ళు చేసిన పనులన్నీ కూడా వాళ్ళకి గుర్తు రావచ్చండి. దానివల్ల మళ్ళీ కలవాలి అనిపించొచ్చు. అట్ ద సేమ్ టైమ్ కలిస్తే ఈ రిలేషన్‌షిప్‌కి హోప్ లేదు అని కూడా ఫీల్ అవ్వచ్చు. ఇలా ఏంటంటే వాళ్ళు మిక్స్డ్ ఎమోషన్స్ అనేవి ఫీల్ అవుతారు అని మాత్రం నేను చెప్పగలనండి. ఏదైనా సరే ఇక్కడ ఒకటి మాత్రం నిజం. ఈ రిలేషన్‌షిప్ అనేది మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వాలి అంటే వాళ్ళు ఈ పాస్ట్‌లో జరిగిపోయినవన్నీ విడిచిపెట్టేయాలండి. పాస్ట్‌లో ఉన్నట్టే ప్రెజెంట్ కానీ, ఫ్యూచర్ కానీ ఉండదు. ఇప్పుడు మీరు వేరే వ్యక్తులు లేకపోతే వాళ్ళకి మీరేంటంటే ఇంకో వేలో హోప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్ మొత్తానికి రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడం కోసం మీరు మళ్ళీ కూడా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే క్లారిటీ వీళ్ళకి వస్తే తప్ప వాళ్ళేంటంటే ధైర్యం చేయరండి. వాళ్ళ పాస్ట్‌ని వాళ్ళు విడిచిపెట్టాలి అంటే వాళ్ళకి చాలా భయమేస్తుందని కూడా చెప్పొచ్చండి. వాళ్ళకేంటంటే మీ నుంచి అటెన్షన్ కావాలి. ఆ అటెన్షన్ అనేది మీరు వాళ్ళకిచ్చినట్టుగా నాకు అనిపించట్లేదు. ఇచ్చారు, ఇవ్వలేదని కాదు. మీరు కూడా ప్రయత్నాలు చేశారు. బట్ నేను చెప్పాను కదా! ఇక్కడ ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారండి. ఈ పర్సన్‌కి మీరు ఎక్కువ అటెన్షన్ ఇచ్చినట్టున్నారు వీళ్ళకంటే కూడా. ఆర్ వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. మొత్తానికి ఈ వ్యక్తి ఏంటంటే డిసప్పాయింట్ అయ్యారండి. వాళ్ళకి అందుకే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నట్టుగున్నాయి. అంటే స్లోగా మెసేజెస్ అన్నీ కూడా క్లియర్‌గా ఛానెల్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. వాళ్ళకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, ఈ టైంలో వాళ్ళు మిమ్మల్ని చూసినా సరే, ఆ కన్‌ఫ్యూజన్ అనేది ఎక్కువవుతుంది తప్ప తగ్గదు అని చెప్పొచ్చు. అలా అని చెప్పి మీరు అలా ఎదురు పడ్డారు కదా! పోన్లే మాట్లాడదాం, కన్విన్స్ చేయడం చూద్దాం అని మీరు ప్రయత్నం చేసినా, ఆ టైంకి వాళ్ళు కన్విన్స్ అయినా సరే, మళ్ళీ కూడా వాళ్ళలో ఆ డౌట్స్ అనేవి రైజ్ అవ్వచ్చు. వాళ్ళకేంటంటే ఆ అటెన్షన్ దొరుకుతుంది. మీ సైడ్ నుంచి వాళ్ళకి అన్నీ దొరుకుతాయని వాళ్ళేంటంటే స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తే తప్ప ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళలేరు. ఐ మీన్ పాస్ట్‌ని విడిచిపెట్టేసి మళ్ళీ కూడా ఒక ఫ్రెష్ వేలో మీతో రిలేషన్‌షిప్‌ని బిగిన్ చేయలేరు అని చెప్పొచ్చండి. ఇక్కడైతే నేను మీకొకటి చెప్పగలను. ఆ టైప్ ఆఫ్ అటెన్షన్ దొరుకుతుంది అని మీరు వాళ్ళకెలా ప్రూవ్ చేస్తారు? మీరు వాళ్ళకి ఏ విధంగా క్లారిటీ ఇవ్వగలరు అనేది మీరే డిసైడ్ అవ్వాలి. ప్లస్ నేను చెప్పాను కదా! ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిని మేబీ మీరు కట్ చేయడం, వాళ్ళని దూరం పెడితే ఏమైనా వీళ్ళు ట్రస్ట్ చేస్తే చెయ్యొచ్చు. సో, ఒకసారి ఆలోచించుకోండి మీరైతే మాత్రం. ఈ వ్యక్తికేంటంటే మీ మీద ఆ హోప్ క్రియేట్ అయితేనే ఈ రిలేషన్‌షిప్‌కి వాళ్ళొక ఛాన్స్ ఇస్తారు ఆర్ తీసుకుంటారు. బట్ మిమ్మల్ని చూసినప్పుడు మాత్రం వాళ్ళకి మిక్స్డ్ ఎమోషన్స్ అయితే వస్తాయండి. అది మాత్రం నేను చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. సో, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కూడా ఎగ్జాస్ట్ అయిపోయినట్టున్నారండి. ఈ వ్యక్తితో ఇంక పడలేము, మన వల్ల అవ్వదు అని బాగా టయర్డ్ అయిపోయినట్టున్నారు. అంటే మీరు కూడా చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశారు. చేయలేదు అని చెప్పడానికి లేదు. ఇద్దరూ కూడా అంటే ట్రై చేశారండి రిలేషన్‌షిప్ ఆర్ వర్కౌట్ చేసుకోవడం కోసం. బట్ అనుకున్న వేలో వర్కౌట్ అవ్వలేదు. సో, ఇంక మీకు కూడా విసుగొచ్చేస్తుంది. ఏదైతే అది అయింది. ఎలా అయితే అలా అయింది. డెస్టినీ ఎలా ముందుకు తీసుకువెళ్తే అలానే అవుతుంది అని చెప్పి మీరు గివ్ అప్ చేసేసారు. మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేయడం మానేశారు. ఈ వ్యక్తి పరంగా హోప్స్ కూడా పెట్టుకోవడం మానేశారు. బట్ ఎక్కడో కానీ ఈ వ్యక్తిని చూడాలి అని అయితే మీకు అనిపించిందండి. అండ్ ఇప్పటికీ కూడా అనిపిస్తున్నట్టుగుంది. సో, ఇక్కడేంటంటే ఒకటి మాత్రం నిజమండి. మీ లైఫ్ స్టైల్‌ని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ వ్యక్తికి ఏంటంటే
మీరు ఎదురుపడేసరికి ఒక కాన్ఫిడెంట్ పర్సన్‌లా ఎదురుపడాల్సి ఉంటుంది. ఆర్ ఒక స్ట్రాంగ్ పర్సన్‌లా ఎదురుపడాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఏంటంటే ఈ వ్యక్తి చూసిన రోజు వాళ్ళకి ఒక డిఫరెంట్ వైబ్స్ రావాలండి. లైక్ ఎలా అంటే పాస్ట్‌లో చూసిన వ్యక్తి, ఇప్పుడు చూస్తున్న వ్యక్తి ఒక్కలేనా? చాలా మారిపోయాయి. ఆర్ వాళ్ళు చాలా మారిపోయారు. చాలా డిఫరెంట్‌గా ఉన్నారు అని అనిపించాలండి. అదేంటంటే ఒక నెగెటివ్ వేలో కాదు, పాజిటివ్ వేలో అనిపించాల్సి ఉంటుంది. అంటే మీ లైఫ్ స్టైల్‌లో మీరు కొన్ని చేంజెస్ తీసుకురావడం కానీ, మీ యాటిట్యూడ్‌లో కానీ, మీ వే ఆఫ్ టాకింగ్‌లో కానీ కొన్ని చేంజెస్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇలా మిమ్మల్ని మీరు కొంత చేంజ్ చేసుకుంటారో, ఖచ్చితంగాను ఆ వ్యక్తి ఏంటంటే ఆ పాజిటివిటీని ఫీల్ అవుతారండి. మీ నుంచి అయితే వీళ్ళకి అసలు నెగెటివ్ వైబ్సే రాకూడదు. మీరేంటంటే పాస్ట్‌లో వీళ్ళ పరంగా ఎఫర్ట్స్ పెట్టుంటారు. బట్ ఇప్పటికీ కూడా వీళ్ళంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది. మీరేంటంటే కేర్‌లెస్‌గా ఉండరు. ఆర్ ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా మీకు ప్రయారిటీయే. అది మీరు వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా సరే స్టిల్ వాళ్ళు మీకు చాలా ఇంపార్టెంట్ అని మీరేంటంటే వాళ్ళకి అర్థమయ్యేలా చేయాల్సి ఉంటుందండి. దానికేంటంటే మిమ్మల్ని మీరు డైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకోకపోయినా సరే స్టిల్ మీ బాడీ లాంగ్వేజ్ ఆర్ మీరు వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు కానీ, మీరు మాట్లాడే విధానంలో కానీ వాళ్ళకది కొంత అర్థమైతే ఖచ్చితంగా ఈ వ్యక్తి మళ్ళీ కూడా మీకు దగ్గరవ్వడానికి చూస్తారండి. ఈ వ్యక్తితో మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయని చెప్పొచ్చు. వాళ్ళతో మళ్ళీ కూడా మీరేంటంటే ఒక ఫ్యూచర్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. రిలేషన్‌షిప్‌ని ఏంటంటే ప్రోగ్రెస్ చేసుకోవడం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. బట్ నేను చెప్పాను కదా! ఈ వ్యక్తిని మీరు మీట్ అయిన రోజు ఆర్ ఈ వ్యక్తి మీకు ఎదురుపడిన రోజు అంటే వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ రావాలి అంటే మీరు ఒక డిఫరెంట్ పర్సన్‌లా వాళ్ళకి కనిపించాల్సిన అవసరం ఉంది. పాస్ట్‌లో వాళ్ళు ఎవరినైతే చూసారో వాళ్ళు మీరు కాదు. ఈవెన్ వాళ్ళు మీరైనా సరే ఇప్పుడు అది మీరు కాదు. మీరు చాలా మారారు. మీరేంటంటే ఈ వ్యక్తి పరంగా పాజిటివ్‌గానే ఉన్నారు. అలా అని చెప్పి ఇంకెవరినో ఇందులో ఇన్వాల్వ్ చేసి మీరేంటంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళని పట్టించుకోకుండా అలాంటి టైప్ కూడా కాదు. ఇలా మీరేంటంటే కొన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో, ఇంక మీ ఇష్టం అది మీ వల్ల అవుతుంది అంటే చెయ్యండి. లేకపోతే లేదు. బట్ ఈ వ్యక్తి చూసినప్పుడు మాత్రం ఇవన్నీ జరిగితేనే ఈ వ్యక్తి మళ్ళీ మీకు దగ్గరవుతారండి. అలా అని చెప్పి వాళ్ళకి అంటే మిమ్మల్ని చూసిన తర్వాత కంప్లీట్‌గా పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పడానికి లేదు. అలా అని కంప్లీట్‌గా నెగెటివ్ వైబ్స్ వస్తాయని కూడా చెప్పడానికి లేదు. ఏదైనా జరగొచ్చండి. వాళ్ళేంటంటే 2 ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వీడియోస్ చూస్తే నేను ఇంకా ఇలాంటి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అవి చూస్తే అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీకు మీ సిచ్యువేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.